మీరు మా బావగారి పెద్దమ్మగారి కూతుళ్ళే. ఓహో, మా పెద్దబ్బాయికి ఈ చిన్నమ్మాయి చక్కని ఈడు చూడు. కట్నం కూడా పెద్దగా అక్కర్లేదు మురళి. పెద్దబ్బాయి అంటే ఆ ముద్దబ్బాయే కదండి. పెత్తనం బాధ్యత లేకపోతే అందరూ అలాగే ఉంటారు లేవో. పూర్ణయ్య గారు, అమ్మాయిలు కొంచెం స్పెషల్గా అర్చన చేయించండి. మీ పేరు చెప్పండి. నా పేరు సీత అండి. సావిత్రి. వారి పేరు వారే చెప్పాలి, మీరుగా చెప్పేది. అక్క, మనం అబద్ధం ఎందుకు చెప్పాలి? నిజమే చెప్పేద్దాం. అవును, నా పేరు జిమ్మి, మా చెల్లి పేరు సోని. అయ్యో, మా పూజ అంతా అపవిత్రం చేశారు. అయిపోయిన దానికి బాధపడటం ఎందుకండి? మీరిద్దరూ దొమ్మరమల్ల కూతుర్లు అన్నమాట. మీ గొప్పదేగా ఎంత మారిపోయారని. దూరంగా ఉండండి. ఏమిటా చనువు? ఓ శబ్బో, పిట్టలు కూత పెట్టినే. నాగన గారు, ఆనాడు వీళ్ళది సభ్యత లేని జాతి అన్నారు. ఇప్పుడు తమరు చేస్తున్న పని సభ్యత కలదేనా? ఆవేశపడతారెందుకు? సిగ్గుపడక. సిగ్గుపడాల్సింది మీరు, మేమా? లేకపోతే ఈ అపరాధులకు మంచి దుస్తులు ధరింపజేసి ప్రత్యేకాల్సిన సమయంలో సరాసరి స్వామి వారి సన్నిధిగా తీసుకొస్తారా అంట. ఏ వస్తే తప్పేమిటి? తప్పున్నారా? పవిత్రమైన పూజ అంతా పాడు చేశారు. పూర్ణయ్య గారు, పూజ కాదండి పవిత్రం కావాల్సింది మీ మనసులు. భగవంతుడికి లేని కులమత ద్వేషాలు మీకు ఎందుకు చెప్పండి. ఆనాడు చింకి గుడ్డలతో వస్తే అంతా అవమానించి సాగనంపారు. ఈనాడు కాస్త కంటికింపుగా కనిపిస్తే ఆదరించి ఆతిథ్యం ఇచ్చారు. ఈ రెండు పనులు చేసింది మీరేగా. ఆవేశం కాదండి కావాల్సింది ఆలోచన. అందుకే కాస్త శాంతించి పవిత్రతకు అపవిత్రతకు గల తేడా తెలుసుకోండి. అప్పుడే మీ అందరికీ జ్ఞానోదయం కలుగుతుంది. సోని, రండి వెళ్దాం. మలనా గుళ్ళో ఏం జరిగింది? భలే హుషారుగా ఉండవు. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా. ఇనుకుంటే అది మంచికిరా, ఇనుకుంటే ఇనుకుంటే అది మంచికిరా, ఇనుకుంటే కథ కంచికిరా. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా. బతుకుందే మా సెడ్డ బరు, మోసం ఒక్కటే చాలా తేలిక. నిజముందే అది ఎంతో కరువు, నిజముందే అది ఎంతో కరువు. దానిని దాచు పొదుపుగా వాడు. అవును, నిజం. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా. తెలుపు రంగు సత్యానిది, పసుపు రంగు పైత్యానిది, నలుపు రంగు చీకటిది, ఎరుపు రంగు ఆకలిది. కాలే ఆకలి కాచిచ్చు,
కాలే ఆకలి కాచిచ్చు దాన్ని కళ్ళు నీళ్లతో చల్లార్చు ఈ కళ్ళు నీళ్లతో చల్లార్చు అగ్గది మాట ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా 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 ఇనుకో ఒరే మల్లాయ్ చెప్తావు గాని వేదాంతం నేను ఒక చిన్న కిటిక అడుగుతా చెప్ప చూద్దాం అడగరా ఇదిగో ఇదేందిరా ముంత అవును కదా లోపల ఉండదు ఏంటి కళ్ళు మరి ముంతకి కళ్ళు ఆధారమా కళ్ళుకు ముంత ఆధారమా ఓరి సన్నాసి ఇదే తెలవదంటారా నీకు కళ్ళుకి ముంత ఆధారం నీకు నీ పిల్లల ఆధారం అయినట్టు ఈడి పిల్లలకి మురళి ఆధారం అంటే ఈడి కళ్ళు నీళ్ళకి ఆ మురళి డబ్బుల ఆధారం అయినట్టు కూతున్నానో ఇవ్వలేదురా ఇస్తే నా కూతురు ఏకైనా అప్పచెప్పి మలైగాలాగా తాగి జలసాగా కూర్చుండేవాడ్రా కడుపుడి కళ్ళు మంచుకోసేసావు కదరా ఎంత నీ కూతురు కట్టుపడకుండా సంపాదిస్తే మాత్రం ఇంత కావరమా నిన్నట్టానికి కావాలంటే డబ్బులు ఇస్తాను మళ్ళీ ఇట్లాంటి మాట్లాడినా తోలు వదిలేస్తాను ఏంద్రా ఈ అన్యాయం ఏంద్రా నువ్వు చేయగలండి అదంటే వచ్చిందంట ఏంద్రా చేసిందే మళ్ళా లూసులు ఎత్తారంటే మీ ప్రాణాలు తీసేస్తాను రాయ్ ఆ కూతుళ్ళు అంటే అగ్నిప్పులు అంటాడు అది నువ్వు సంపాదించే రోజుల్లో ఇప్పుడు ఆ మురళిగాడు ఇచ్చిన డబ్బులతో కళ్ళు ముసుకొని కళ్ళు దాచుకుంటాడు లేకపోతే ఎదురా ఇంటికి పోయి చూడు నీ కూతుళ్ళు ఆడుతూ ఎలా కులుకుతున్నారో తెలుస్తుంది అయితే రేపే పట్నం వెళ్ళి కళామందిరంలో మీ ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకొస్తాను ఏమంటారు? మీ ఇష్టమే మా ఇష్టం మీ మాట కాదను కానీ మా అయ్యతో కూడా ఒక మాట చెప్పాలిగా అలాగే మళ్ళీ వచ్చేదాకా ఉంటాను. ఎందుకులేండి మా అయ్యని మేము ఒప్పిస్తాంగా మీరు వెళ్ళి మాట ఇచ్చిరండి. సరే ఆగండి సోని బయట చీకటిగా ఉంది కాసేపు తీసుకెళ్ళి సోని ఏమిటి ఒకటి అడగనా? అడగండి. ఇక్కడ దాకా దీపం చూపించావు, మరి ఇక్కడి నుంచి చీకట్లో ఒంటరిగా వెళ్ళమంటావు? మీరు కావాలంటే మీతో చివరి దాకా వస్తాను. నిజంగానా? నిజంగా. మా అయ్య వస్తున్నాడు. అక్క అయ్య వస్తున్నాడే, ఆయన చెప్పిన సంగతి నువ్వే చెప్పయితో. నువ్వే చెప్పక్క. అబ్బా ప్రతిదానికి నన్నే ముందుకు తోస్తావే. పెద్దదాని కదేంటి, అందుకని నువ్వే చెప్పు. సరే ఏంటా గుసగసలా? అబ్బే ఏం లేదయ్యా, మురళి ఇప్పుడే వెళ్ళారు. రేపు మన కోసం పట్నం వెళ్ళి ఒక డాన్స్. ఇక మురళి పేరు ఇచ్చారా మీ తోట వదిలిచేస్తాను. అడుటి దొంగలే. అయ్యా ఆయన అటువంటి మాటలంటే మనకే పాపం. ఆయన ముప్పు తిని ఆయన కాని మాటలంటావా? మన కోసం ఆయన రాత్రి మూడు ఎంత కష్టపడ్డారు. ఆడు ఎందుకు కష్టపడ్డాడు నీకేం తెలిసే? నాకు తెలుసు. అయాలాడు నువ్వు ఆరభానికి అది వచ్చింది, నువ్వు పెట్టడానికి వచ్చాడే. మిమ్మల్ని వల్ల వేసుకుని నాకు కాకుండా చేయాలని ఎత్తు. అన్యాయం. ఆయనకు అటువంటి ఉద్దేశాలు లేవు. ఆయన చెడ్డవారు కానే కాదు. మంచి చెడ్డం. ఇక మీరు ఆడితో మాట్లాడటం నేను చూశానా? మీ పైన ఆడిపోయినా తీశానమాట. ఇక మన రెక్కల కట్ట మీద మనమే బతకాలి. ఇక అది డబ్బు తిన్నానా ఈ సంత సమానం. రేపటి నుంచి మళ్ళీ ఇదే మన మూలి కట్టాలా? చచ్చినా సరే ఆ దొంగ మీద గట్టి కట్టం. ఏంది పొగరు? మాటికి మాట ప్రాణం పోయినా సరే గడెక్కమని మరోసారి చెప్తున్నాను. ఏం కుషావే? అరికి పోగ